కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటుపై వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపిస్తే జ్యుడిషియల్ క్యాపిటల్ నిర్మిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీ డ్రామాలు ఆపాలని మండిపడుతున్నారు. 5 ఏళ్లలో ఒక్క ఇటుకనైనా వేశారా అంటూ కర్నూలు వాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో సీఎం జగన్ 3 ముక్కలాటకు తెరలేపారు. 3 క్యాపిటల్స్ లో భాగంగా కర్నూలును న్యాయ రాజధాని చేస్తానని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారు. ఈ క్రమంలోనే కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా వాసుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. కర్నూలు శివారులో జగన్నాథ గట్టుపైన చుట్టూ 10 కిలోమీటర్ల మేర కనపడేటట్టు జ్యుడిషియల్ క్యాపిటల్ నిర్మిస్తామని ఆర్థిక మంత్రి బొగ్గన చెప్పుకొచ్చారు. అయితే 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో జ్యుడిషియల్ క్యాపిటల్ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా పడలేదు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఎక్కడుందో చూపించాలని ప్రతిపక్ష పార్టీ నేతలు, రాయలసీమ విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. ఈ క్రమంలోనే జిల్లా ప్రజలను మభ్యపెట్టేందుకు కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై నేషనల్ లా యూనివర్సిటీకి సీఎం జగన్ రీసెంట్ గా శంకుస్థాపన చేశారు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఎప్పుడు నిర్మిస్తారనేది సీఎం జగన్ ఒక్క మాట కూడా చెప్పలేదు. దీంతో న్యాయవాదులు ముఖ్యమంత్రి జగన్ తీరుపై మండిపడుతూ నిరసనకు దిగారు. జ్యుడిషియల్ క్యాపిటల్ విషయంలో సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పూర్తి స్థాయిలో అనుమతులు రాకముందే హడావడిగా సీఎం జగన్ నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం కర్నూలుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి న్యాయ రాజధానిపై కొత్త పల్లవిని అందుకున్నారు. మళ్లీ వైసీపీని గెలిపించండి, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాడు. 3 రాజధానులకు కట్టుబడేదే కాకుండా రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావాల్సింది కాబట్టి సహజంగానే కొద్దిగా డిలే అయింది. అయినా మేమే వస్తున్నాం, మళ్ళా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అప్పుడైనా తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. లా యూనివర్సిటీకి ఫౌండేషన్ కూడా ఇక్కడే వేశారు. మరి న్యాయ రాజధాని ఇక్కడ తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే లా యూనివర్సిటీని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. అదర్వైజ్ ఆ పని చేయరు కదా. 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఎన్నికల ముందు జ్యుడిషియల్ క్యాపిటల్ ఎరవేసే ప్రయత్నాలు చేశారు సీఎం జగన్. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ ద్రోహులని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ వాసులను మరోసారి జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు అదే మాటకు కట్టుబడి ఉన్నారు. మరోవైపు కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ కూడా తాను స్వయంగా రూపొందించిన మేనిఫెస్టోలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశాన్ని చేర్చారు. మొత్తం మీద జ్యుడిషియల్ క్యాపిటల్ అంశాన్ని జగన్ అటకెక్కించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైకోర్టు బెంచ్ ఇది నా బాధ్యత. ఎందుకు ఈ హైకోర్టు బెంచ్ అనేది మీకు అందరికీ తెలుసు. హైకోర్టు అనేది ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఆ హైకోర్టు బెంచ్ మనకి 2019లో చంద్రబాబు గారు ఆల్రెడీ జీవో కూడా పాస్ చేయడం జరిగింది. బట్ దురదృష్టం మీద అప్పుడు మనం కంటిన్యూ కాలేకపోయినాం. లేకపోతే ఈ పార్టీకి హైకోర్టు బెంచ్ అనేది వచ్చేది. పేరుకే క్యాపిటల్ వచ్చేసారంటే హైకోర్టుకి జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్తున్నాం. మనకు బెంచ్ వచ్చినా ఇట్ ఈస్ ఈక్వల్ టు హైకోర్టు బెంచ్ ఉన్నట్లే, అంటే హైకోర్టు ఉన్నట్లే బెంచ్ ఉన్నా. సో ఖచ్చితంగా నేను అది చేపిస్తా. 6 to 12 months లో మనకు హైకోర్టు బెంచ్ కర్నూలుకు వస్తుంది. మొత్తానికి 3 రాజధానుల పేరుతో రాయలసీమ వాసులను ఘోరంగా మోసం చేసిన వైసీపీ ప్రభుత్వంపై అటు న్యాయవాదులు, ఇటు సీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇలాంటి వాగ్దానాలు చేస్తూ తమను మోసం చేయొద్దని సీమవాసులు గట్టిగానే చెబుతున్నారు.